ఒడిశా కోరాపుట్ జిల్లాలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో కోరాపుట్ జిల్లాలో దాడులు చేసిన అధికారులు 1800 కేజీల హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేశారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ 200 కోట్లుంటుందని అధికారులు చెబుతున్నారు. కోరాపుట్ జిల్లా నందాపూర్లో 2 ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. మరొక ప్రాంతంలో 5 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒడిశా కోరాపుట్ జిల్లాలో భారీగా లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోరాపుట్ జిల్లాలో దాడులు చేసిన అధికారులు 1800 కేజీల హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేశారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ 200 కోట్లుంటుందని అధికారులు చెబుతున్నారు. కోరాపుట్ జిల్లా నందాపూర్లో 2 ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. మరొక ప్రాంతంలో 5 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు చేసి కోరాపుట్ జిల్లాలో అధికారులు 1800 కేజీల హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేశారు. అయితే పట్టుబడిన ఈ లిక్విడ్ గంజాయి విలువ 200 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను ఛేదించే ప్రయత్నంలో భాగంగా కోరాపుట్ పోలీసులు ఈ రోజు భారీ విజయాన్ని సాధించినట్టుగా చెప్పాలి. దాదాపు 200 కేజీల 200 కోట్ల రూపాయల విలువైన లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. నందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు చోట్ల యాషిష్ ఆయిల్ ను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్ర ఒరిస్సా పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతున్న కారణంగా నెట్వర్క్లన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే 200 కోట్ల రూపాయల ఆశిష్ ఆయిల్ తో పాటు 4 నిందితులు అరెస్ట్ చేశారు. ఆ డంపులన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అక్కడ స్థానిక ఐజీ ఇప్పటికే ఆధారాలతో సహా వాటన్నిటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రవిచంద్ర, అంటే ఇంత పెద్ద మొత్తంలో లిక్విడ్ గంజా ఎప్పుడైనా పట్టుబడిందా? అయితే ఏఓబిలో ఈ స్థాయిలో లిక్విడ్ గంజా అనేది ఇటీవల కాలంలో ఇది మొదటిసారి. దాదాపు 200 కోట్ల రూపాయలు వర్తైన లిక్విడ్ గంజాయిని పట్టుకోవడం అనేది ఒక విధంగా పోలీసులు సాధించిన విజయంగానే చెప్పాలి. ఇటీవల ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ నిఘా ఉంది. అటు ఒరిస్సా వైపు కానీ లేదంటే ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కానీ గంజాయిని రవాణా చేయడానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్వర్క్ బాగా పెరిగింది. పోలీసులు నిఘా పెరిగిన కారణంగా ముఠాలు కొత్త ఎత్తుగడలు ఎంచుకుంటున్నాయి. లిక్విడ్ రూపంలో అయితే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. రవాణా చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి లిక్విడ్ ఫార్ములకు మారుతున్నారు. ఈ దిశగా 2 కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి అడవుల్లో వాటిని తయారు చేస్తున్నట్టుగా గుర్తించి దాడులు చేశారు. అక్రమ రవాణాకు ఒక విధంగా చెక్ పెట్టే ప్రయత్నంలో ఇటీవల కాలంలో ఇదే పెద్ద మొత్తంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రవిచంద్ర.